ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎవరిని చూసినా కూడా 2 థింగ్స్ అంటే లైక్ హెల్త్ ఇష్యూస్‌లలో 2 థింగ్స్ అనేవి బేసిక్‌గా మనం చూస్తూ వస్తున్నాం. ఒకటి మనం అనుకున్నట్టు బీపీ ఇంకొకటి డయాబెటిస్. కరెక్ట్. మెయిన్‌లీ ఈ డయాబెటిస్ అనేది ఎందుకింత వాస్ట్‌గా పెరిగిపోతుంది మ్యామ్? అందరికీ తెలిసిన విషయమే. పాతకాలంలో డయాబెటీస్ అంటే ఏదో పెద్దవాళ్ళకి, ఒక వయసు దాటిన వాళ్ళకి వస్తుండే. సో, ఇప్పుడేమవుతుందంటే ఈవెన్ స్కూల్ వెళ్ళే పిల్లలకు కూడా డయాబెటీస్ అనేది బయటపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది 2 రకాల డయాబెటీస్ ఉంటుంది. ఒకటి టైప్ 1, ఇంకొకటి టైప్ 2. టైప్ 1 అనేది పుట్టిన పిల్లల్లో కూడా కనపడొచ్చు. ఇంకొకటి అతి ముఖ్యమైన విషయము ఏందంటే టైప్ 1లో టాబ్లెట్స్ పనిచేయవు. ఇన్సులిన్ వేసుకోవాలి. సో, పాతకాలంలో ఏమవుతుందంటే కపుల్ ఆఫ్ డెకేడ్స్ బ్యాక్ ఒక 10, 20 సంవత్సరాల కిందట ఇఫ్ ఎట్ ఆల్ చిన్న పిల్లల్లో షుగర్ వచ్చిందని తెలిస్తే స్కూల్ వెళ్ళే పిల్లలకి లేదా 20, 25 ఇయర్స్ పిల్లలకి షుగర్ వచ్చిందని తెలిస్తే మేమేమనుకుంటుండే ఇది టైప్ 1. కానీ రాను రాను దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఈవెన్ 15 ఇయర్స్ పిల్లలకి కూడా 14 ఇయర్స్ పిల్లలకు కూడా మేము షుగర్ టైప్ 2 అనేది డిటెక్ట్ చేస్తున్నాం. దీనికి గల ముఖ్య కారణాలు రెండే 2 చెప్పొచ్చు. ఒకటి మనం తినే ఆహారపు అలవాట్లు, రెండవది మీరు అందరికీ తెలుసు టెక్నాలజీ అనేది చాలా మంచిది. కానీ దాని యొక్క చెడు ఫలితం అనేది పిల్లలు ఏదైతే టీవీలకు కానీ ముందు కాలంలో ఇప్పుడు డివైజెస్కి అంకితం అయిపోతున్నారు. ఫిజికల్ యాక్టివిటీ ఉరకడము, నడవడం ఇవన్నీ తగ్గిపోతున్నాయి. తగ్గిపోతున్నాయి. సో దాని వలన మనకి డయాబెటీస్ అనేది తొందరగా డిటెక్ట్ అయిపోతుంది. పెరగడం కూడా అంతే తొందరగా ఫాస్ట్గా టాబ్లెట్స్ పనిచేయకపోవడము, ఇన్సులిన్ మీదకి వచ్చేయడం అనేది మీరు తొందరగా చూస్తున్నారు. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఇంత వాస్ట్‌గా పెరిగిపోతుంది గదా! మెయిన్‌లీ ఇంకొక రీజన్ ఏంటి అంటే మేబీ అది తక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడు దాన్ని డిటెక్ట్ చేసుకోలేకపోవడం కూడా అది పెరగడానికి రీజన్ అంటారా? ఎస్, ఎక్సలెంట్ అబ్జర్వేషన్ శ్రావణి. సో మీరన్నట్టు మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా దీన్ని ఆపగలం. సో ఇప్పుడు మీరు అనుకుంటారు, అయ్యో నాకు డయాబెటీస్ వచ్చేసిందేమో, బహుశా నేను లైఫ్ లాంగ్ డయాబెటీస్తోని బాధపడాలా అని చెప్పేసి. కానీ మనం చూసుకుంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చేదెందుకు చెడు లైఫ్ స్టైల్ అని అనుకోవచ్చు. హ్మ్. టైంకి తినకపోవడము, ఎక్కువగా తినడం, లేదు అంటే లేటుగా తినడం, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం. ఇవి కనుక మనం చేసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నా సరే డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకొని మెడిసిన్ లేకుండా 10 ఇయర్స్ వరకు మనం మన షుగర్ నుంచి కాపాడుకోగలం. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ డయాబెటిస్ అని తెలిసిన వెంటనే కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు మొత్తం ఇగ కంప్లీట్ స్వీట్స్ అన్నీ ఎస్, తగ్గించేసేయాలి. ఎస్, లేదు అంటే ఓవరాల్ షుగర్స్‌ని కట్ చేస్తారు. కరెక్ట్, బట్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించినంత వరకి షుగర్స్ అంటే ఓన్లీ స్వీట్స్. కరెక్ట్, దట్ ఓన్లీ ఇంక్లూడ్స్ షుగర్ అదని అనుకుంటారు. రైట్, బట్ లేటర్ ఆన్ ఇప్పుడు మనకి తెలుస్తున్నది ఏంటి అంటే లైక్ రైస్‌లో కూడా షుగర్స్ కరెక్ట్, ఉంటాయి. చపాతీలో కూడా ఉంటాయి. ఏదైతే వీట్ ఫ్లోర్, రిఫైన్డ్ ఫ్లోర్స్‌లలో ఉంటాయి అని అంటున్నారు. కరెక్ట్, సో, మరి వాళ్ళ ఫుడ్ డైట్‌లో ఇవన్నీ కూడా కొంతమంది రైస్ తినకుండా ఉండలేరు. కరెక్ట్. సో, వాళ్ళు దానికి ఆల్టర్‌నేట్‌గా ఏది యూజ్ చేసుకుంటే బెటర్ అంటారు? ఎస్. సో ఫస్ట్ ఏం చెప్తున్నారంటే శ్రావణి, వాట్ యూ వాంట్ టు నో ఫ్రమ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్, నాకు ఏమర్థమైందంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలని హ్మ్. చెప్పేసి, ఏం తినాలి ఏం తినకూడదు. ఇంకొకటి వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ యూ ఆల్సో వాంట్ టు నోకి వెదర్ డయాబెటీస్ క్యాన్ బీ కంట్రోల్డ్ విత్ ఫుడ్ ఫుడ్. ఓన్లీ. ఎస్. సో డెఫినెట్గా అండి దీని మీద మనం ఇంకా చర్చిద్దాము. సో ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి ఏంటంటే, ఒకవేళ మీరు చిన్న వయసులో ఉండి 40 ఇయర్స్ లోపల కనుక ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ పెద్దగా లేదంటే, ఇంట్లో పెద్దవాళ్ళకి, మన చిన్నాన్నలకి, పెద్దనాన్న వాళ్ళకి షుగర్ లేదు అని అంటే యూ డోంట్ నీడ్ టు వరీ మచ్. ఓకే. సో మీరైతే ఏవి తప్పు చేస్తున్నారు, కేవలం లుక్ అపాన్ ద టైమ్లీ ఈటింగ్ అంటే సరిగా టైంకి తినడం, హ్మ్. రెండవది కొద్దిపాటి వ్యాయామం చేయడం. ఎంత వ్యాయామం అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్. వ్యాయామం అంటే జిమ్కి వెళ్ళిపోవడం కాదు, రైట్? ఆర్ 1 అవర్ ట్రైనింగ్ సపరేట్గా పర్సనల్ ట్రైనర్ పెట్టుకొని చేయడము సాధ్యం కాదండి. బహుశా పెళ్ళి కాని వాళ్ళకి, కొద్దిగా హ్మ్. రెస్పాన్సిబిలిటీస్ లేని వాళ్ళకి దే క్యాన్ హిట్ ద జిమ్. కానీ ఒక వయసు వచ్చాక పిల్లలు, జాబ్, ఇంట్లో వర్క్, బరువు బాధ్యతలు ఉన్నప్పుడు జిమ్ అనేది కుదరదు. సో హ్మ్. సింపుల్గా మీరు చేసే పద్ధతి ఏంది, వాకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.